నమస్తే అండి. ఈరోజు ఏదైతే మూసీ నది బాధితులు మధు పార్క్ రీడ్స్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి బాధితులైతే ఈరోజు బండగూడలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఆఫీస్కి అయితే రావడం జరిగింది. మరి వారి అభ్యర్థన ఏ విధంగా ఉంది, మరి ఇక్కడైతే చూస్తుంటే కొంచెం గందరగోళంగా మనకైతే అనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమని మాట్లాడుతారో మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. ఈ సీఎం గారు రీసెంట్ ఇంటర్వ్యూలో మీ 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 బిల్డింగ్ వద్దు ఏమొద్దు అని అన్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో మొన్న మేము రిలే నిరాహార దీక్ష చేసినప్పుడు సీఎం గారు ఏమన్నారంటే మీ బిల్డింగ్ అవసరం లేదు, మా పక్క నుంచి ఆర్మీ ల్యాండ్ నుంచి కట్టుకుంటా ఉన్నారు. కానీ మాకు శనివారం మాటలు ఇది మాకు నోటీస్ సర్వ్ చేశారు. 2 రోజులు మాకు మండే కల్లా అటెండ్ అవ్వాలి కంపల్సరీ అన్నారు. 11 o'clock అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు ఆర్టీఓ గారితో అంత డిస్కషన్ అయిన తర్వాత అసలు గ్రామ సభ అంటే ఏంటి, మనం అడిగేదానికి సమాధానం చెప్పాలి. సింపుల్గా మనం అన్ని చెప్తున్నాం, మళ్ళీ సింపుల్గా ఏమన్నారు, రిటర్న్గా ఇవ్వండి మేము ఆన్సర్ ఇస్తామంటారు. అది ఎలాగవుతుంది, గ్రామ సభ ఎలాగవుతుంది, అది గ్రామ సభ అంటే ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం అంతే ఆర్డీఓ గారిని. ఆర్టీఓ గారి స్పందన ఏ విధంగా ఉందంటారు? ఆర్డీఓ గారు సంపదేయలేదు, రబ్బర్ స్టాంప్ వేసినట్టు చెప్తున్నారండి. ఏంటంటే మీరు రిటర్న్గా ఇవ్వండి మేము ఆన్సర్ ఇస్తామని. మేము ఆల్రెడీ అంత ముందు ఇచ్చాం రిటర్న్ చాలాసార్లు, ఎక్కడ ఆన్సర్ రాలేదు. అది మా బాధ. మాకు మా జాబ్ ఆఫీస్కి వాళ్ళు సెలవు పెట్టి మరి ఇక్కడికి వచ్చాం మేము, అది మా బాధ అండి. సరే అండి, మీరు ఇంతగానో పోరాటం చేస్తున్నారు కదా, మరి ఒకవేళ నిజానికి కూల్ చేసే ప్రయత్నాలు, మిమ్మల్ని ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తే మీరు ఏం చేస్తారు? మమ్మల్ని కూల్చి అంత సీన్ లేదండి. ఏదంటే మాది పట్టా ల్యాండ్, మాది ఏదో వెలుగు మెట్టలాగా కూల్ చేద్దామంటే ఇక్కడ అందరూ గాజులు దొరకలు లేదు. మేము లీగల్గా ఎలా వెళ్ళాలో మేము అన్ని దారులు వెతుక్కున్నాం ఆల్రెడీ. నేను మధు పార్క్ రిడ్జ్ రెసిడెంట్, ఇంకా ఫ్లాట్ ఓనర్ని అక్కడ. సో ఎప్పుడైతే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాము అని అన్నారో ఇది ఒక షాక్ లాగా వచ్చింది. ఎందుకంటే అక్కడ 425 ఫ్యామిలీస్ ఉంటాయి. ఓల్డ్ పీపుల్, ఆర్మీ రిటైరీస్, రిటైర్డ్ పీపుల్, యంగ్ కపుల్స్, కొత్తగా కొనుక్కున్న వాళ్ళు అందరు చాలామంది ఉన్నారు. అయితే బేసికలీ ఏంటి అని అంటే అమంగ్ సో మెనీ అదర్ థింగ్స్, ఒకటి ఏంటి అని అంటే ఒక బ్యూటిఫికేషన్ కోసము 125 ఫ్యామిలీస్ని డిస్లొకేట్ చేసి ఇళ్ళు తీసేసి చేస్తాము, బ్యూటిఫికేషన్ చేస్తాము అని అంటే హౌ వ్యాలిడ్ ఈజ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాంధీ? సో ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఇన్ మధు పార్క్ రిడ్జ్ is willing to go away or give up their space for this kind of. I'm sure people they're all educated, are very conscious citizens, and very conscientious workers working for the betterment of their families and the society. I don't think anyone would say no to a development for the society, for the people, but everyone is so blatantly clear that this is not for development, it is only for beautification. So how valid is dislocating 425 families in the name of beautification? Is it what Gandhiji would want if he was alive? మధుపార్క్ బి బ్లాక్ 7/3లో ఉంటాను. అంటే చాలామంది మధుపార్క్ గురించి చెప్తున్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఇప్పుడు మీ బిల్డింగ్ 0 వాల్యూ అయిపోతుందని చెప్తున్నారు. అది ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఈ మొత్తం డ్రామా మూసీ రివర్ బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మూసీ రివర్ ఎక్కడండి? మూసీ రివర్ ఎక్కడ? ఫస్ట్ అక్కడ రివర్ ఉండాలి, దాని తర్వాత దానికి మనం బ్యూటిఫై చేయొచ్చు కదా. అక్కడ రివరే లేదు కదండి. ఇప్పుడు ఆ రివర్ని మళ్ళీ తీసుకురావాలంటే బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. ఓ చిన్న 5th క్లాస్ అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి కూడా అడిగినా చెప్తారు వాళ్ళు. అసలు మూసీ మళ్ళీ తీసుకురావాలంటే మూసీని మొత్తం అది త్రవ్వించి దాని తర్వాత దాంట్లోంచి మడ్ అవన్నీ తీయాలి, దాంట్లో వస్తున్న డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఆపిన తర్వాత దాన్ని మూసీని ముందు స్టార్ట్ చేయాలి. మూసీని స్టార్ట్ చేసిన తర్వాత ఓ 2 years వర్షం గురించి మనం ఉండాలి. వర్షం వచ్చిన తర్వాత మూసీ ఫ్లో అవుతుంది అని అందరికి చూపించాలి. దాని తర్వాత దాని పక్కన బ్యూటిఫై చేస్తామని చెప్పాలి. అది ఏం లేకుండా ఒక మూసీ నాలాని నేను బ్యూటిఫై చేస్తానని అపార్ట్మెంట్స్ ఇచ్చేయమని చెప్తే ఎట్లా కుదురుతుంది చెప్పండి? మేము మధు పార్క్లో ఉంటున్న అపార్ట్మెంట్స్ లీగల్ అపార్ట్మెంట్స్ అండి. 2005 నుంచి ఉన్నాయి అవి, అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. దట్ ఈస్ నాట్ ఇల్లీగల్. ఇక్కడికి అట్లీస్ట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి మేము ఆల్రెడీ రైటింగ్లో ఇచ్చాం మా అబ్జెక్షన్స్, దాని మీద వాళ్ళు రిప్లై ఇవ్వాలి కదా. వాళ్ళే చెప్పకుండా ఇక్కడికి వచ్చాక కూడా మీరే చెప్పండి అంటే ఇంతమంది తనుకోవడం తప్ప ఇక్కడ వాళ్ళ సైడ్ నుంచి ఒక్కడు కూడా క్లారిటీ లేదు మాకు. అసలు క్లారిటీ అనేది ఇస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండకపోను. మేము ఏమి ఇస్తాము, మేము ప్లాట్ ఇస్తామా, ఇంత అమౌంట్ ఇస్తాం అనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము అడిగేది అదే, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకున్నారు అనేది అడుగుతున్నాం.
అదొకటి చెప్తే మాకు బాగుంటుంది. ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పట్లేదా మరి ఆర్డీఓ గారు చెప్పట్లేదా? ఆర్డీఓ గారు రేవంత్ రెడ్డి గారు. ఆర్డీఓ గారు అసలు నోరిప్పట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో తెలియదు. ఆర్డీఓ గారు అయితే నోరిప్పట్లేదు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆర్డీఓ గారు జనాల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి, అదేవిధంగా జనాలు ఎవరైతే వినతి పత్రాలు స్వీకరించడానికి మరి వాళ్ళు మాట్లాడడానికి ఉంటుంది కదా, మరి ఏ విధమైనటువంటి స్పందన ఎందుకు లేదంటారు మరి ఆర్డీఓ గారి దగ్గర? ఆయనకి ఇంత ముందే మేము రైటింగ్లో ఇవ్వడం జరిగింది మొత్తం అంతా. మా బాధలన్నీ చెప్పుకోవడం జరిగింది. దానికి రిప్లై అడుగుతుంటే ఇప్పుడు మాట్లాడట్లేదు. మీరు చెప్పండి మేము ఎన్ని చెప్తాం. మేము చెప్పేది అందరూ చెప్పేది ఒకటే, మాకు ఏం చేస్తారనేది అడుగుతాం. అది చెప్పట్లేదు. అది మరి ఇలాంటి స్టేట్మెంట్ కానీ, ఇలాంటి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పేపర్స్ కానీ చాలా ఉన్నాయని చెప్తున్నారు ఆర్డీఓ గారికి. పలుసార్లు మీరు విన్నపించుకోవడం, పలుసార్లు వాళ్ళకి ఇవ్వడము జరిగిందని చెప్తున్నారు. మరి ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన ఎందుకు లేదంటారు? అదే తెలియట్లేదు. మరి పైనుంచి ఆయనకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఏమున్నాయో తెలియట్లేదు. ఆ ఒక్కటే మేము అడిగేది కూడా, మా సైడ్ నుంచి మా రిక్వెస్ట్ కూడా అదే. వాళ్ళు క్లారిటీ ఇస్తే దాని ఫర్దర్గా మేము దానికి ఏం చేయాలని మేము ఆలోచిస్తాం. సార్ మరి ఏంటి మీ చేతిలో ఈ ఫైల్స్ ఏంటి? రాజేంద్ర నగర్ జిహెచ్ఎంసీ దగ్గరికి మీరు రావడం ఏంటి? అసలు ఏంటి ఈ సమస్యలకు? అంటే ఈ సమస్యలకు మూల కారణం రేవంత్ రెడ్డి గారి విపరీతమైన ఆలోచన ధోరణి. ఏమి ఆ విపరీతమైన ఆలోచన ధోరణి అంటే, అపార్ట్మెంట్లు పడగొట్టి గాంధీ సాగర్ కడతానంటున్నారు. 425 అపార్ట్మెంట్లు ఉన్నాయి అక్కడ. 6 ఎకరాలు కట్టారు. దానికోసం ఆయన పడగొట్టి కడతానంటున్నాడు గాంధీ సాగర్. ఒక పక్క బఫర్ లేదు. మాది 2004లో తీసుకున్నాం. అప్పుడు బఫర్ కాన్సెప్టే లేదు. 2010లో వచ్చింది. ఇప్పుడు ఆర్డీఓ చెప్పేది కూడా కరెక్ట్ కాదు. 2016 కాదు, 2010లో వచ్చింది. 2004లో మేము కట్టుకున్నాం. అప్పుడు బఫర్ జోన్ కాన్సెప్టే లేదు. 2010లో ఏమొచ్చింది? 9 మీటర్లు వచ్చింది. 2012 కూడా 9 మీటర్లే ఉంది. ఇప్పుడు ఈయన కొత్తగా 50 మీటర్లు అంటున్నాడు. మరి అంటే ఇప్పుడు మనం కట్టింది అప్పుడెప్పుడు కట్టుకుంటే ఇప్పుడు బఫర్ జోన్ అని తీసేసుకుంటా అంటే ఎట్లా కుదరదు కదా. దానికి ఆయన ఏం చెప్తున్నాడు? కాదు బఫర్ జోన్ కాదు, ఏం కాదు, మేము తీసుకునేది అంటున్నాడు. అది ఎట్లా? అది విపరీతమైన మనస్తత్వం కదా. మరి ఇప్పుడు గ్రామ సభలో ఆర్డీఓ గారు చెప్పినటువంటి విషయాలకు, మీరు విన్నపించుకున్నటువంటి లిఖితపూర్వకంగా ఇచ్చిన విషయాలకు అసలు ఏమైనా పొంతనున్నదా? లేనే లేదు. మేము మా అబ్జెక్షన్స్ అన్ని కూడా ఇగో ఇంత పెద్ద ఒకసారి మీడియా ముఖంగా చూపిస్తాను. అదిగో చూడండి, మీడియా ముఖంగా మాకు 4 ఉన్నారు మాకు అధికారులు. ఇప్పుడు ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్డీఓ అండ్ ఎల్ఏఓ మొత్తం డీటెయిల్స్, మా ఫ్లాట్ నెంబర్ ఏంటి, మా కథ ఏంటి, మా వ్యవహారం ఏంటి మొత్తం ఇక్కడ చూడండి. పిన్ నంబరు మొత్తం 15 పాయింట్లు. దీని మా ప్రేయర్స్ ఏంటి, మా ప్రేయర్స్ చదివి వినిపిస్తా. కానీ మీరు ఇంత చక్కగా లేదంటే ఇంత మంచిగా రాసి ఇచ్చిన తర్వాత కూడా మరి ఆర్డీఓ గారు ఎందుకు ఒక కొలికి ఒక నిర్ణయానికి రాలేకపోతే? ఆయనకంతే. ఇప్పుడు ఒకటి బాస్, మీరు ఒకటి వినండి. ఇదే సేమ్ ఎకరం కోకాపేటలో ఎంత అమ్ముడు? గవర్నమెంటే కదా అమ్మింది. ఎంతకు అమ్మిండు? 150 కోట్లకు అమ్మాడు. మరి మాది కాదా? మాది అంతకంటే బెస్ట్ ల్యాండ్ ఇది. అదంతా కొండలు గుట్టలు. మాది చక్కగా ప్లెయిన్ ల్యాండ్, మెయిన్ రోడ్ మీద ఉన్నది. ఈయన ఏమంటాడు దాన్ని? అది చూస్తాడంటే తర్వాత ఏం చూస్తాడో ఎవరికి తెలియదు. ఇంకోటి మొన్న మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డే రోజు సారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉమెన్స్ డే జర్నలిస్ట్ మీటింగ్లో ఏం చెప్పాడు? మేము 7 ఎకరాలు ఇస్తాం, కట్టుకోమంటున్నాం, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటున్నాడు. అది తప్పది. 7 ఎకరాలు మాకు ఇచ్చి డబ్బులు ఇస్తే, ఆ పక్కనే సైట్ ఇస్తే మేము ఎందుకు కట్టుకుంటాం అంటే కట్టిస్తారు, హ్యాపీగా ఉంటాం మేము. ఇంకొక పాయింట్ ఏమంటే, నా సలహా రెడ్డి గారికి, సీఎం గారికి నా సలహా ఏమంటే, ఇప్పుడు మూసి అనుకొని ఇది ఉంది, ఏది మధు పార్క్ ఉంది, దాన్ని అనుకుని డిఫెన్స్ ల్యాండ్ ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు? ఏ మీటింగ్లో చెప్పినా నాకు డిఫెన్స్ వాళ్ళు 100 ఎకరాలు ఇస్తాను అంటున్నాడు. 100 ఎకరాలు ఇచ్చేసారు అంటున్నాడు. ఇది తీసుకుపోయి పక్కన పెట్టుకో, అది మొత్తం కలుపుకో, హ్యాపీగా చేసుకో, లొల్లే ఉండదు దీనికి. మీ పాయింట్ ఇదైతే ఇదనమాట సొల్యూషన్, సింపుల్ సొల్యూషన్. ఈ ల్యాండ్ 7 ఎకరాలు తీసుకుపోయి అక్కడ పక్కన పెట్టుకో, ఈ 7 ఎకరాలు నువ్వు కలిపేసుకో. నీకు 100 ఎకరాలు ఇస్తుండే కదా డిఫెన్స్ వాడు, మా డిఫెన్స్ అక్కడ కలిపేసుకో, మాకు చక్కగా మేము సుఖంగా ఉంటాం, నువ్వు సుఖంగా ఉంటావు. అసలు మీరేం కోరదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారికి, అంటే రేవంత్ రెడ్డి గారికి కానీ, ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ మేము కోరేది ఒకటే, మమ్మల్ని వదిలిపెట్టండి, మా మధు పార్క్ను వదిలిపెట్టండి. మీకు డిజైన్ చేసుకోండి, రీడిజైన్ చేయండి ఉంటే. ఇంకోటి ఏమంటే, ఎక్కడైతే వీళ్ళు పెడతా అంటున్నాడో విగ్రహము, నేను చెప్తున్నా మీకు, మా మధు పార్క్ కింద ఒక దర్గా ఉంది. దాని కింద వీరశైవ గౌలీ సమాజ్ అని ఒక హిందూ వాళ్ళది సమాధులు ఉన్నాయి. ఎక్కడైతే ఈయన పెడతా అంటున్నాడో, ఎక్కడ పెడతా, నీకు ఫోటోలు కావాలంటే చూపిస్తా,
సమాధులు ఉన్నాయి, సమాధులు తీసే సమాధులు కాడ ఈయన పెడతాడా? గాంధీ గారి విగ్రహం పెట్టడం న్యాయమేనా, ధర్మమేనా? కాదు కదా. దర్గా ఎత్తేస్తాడా? 400 ఏళ్ళ నాటి దర్గా అది ఎత్తేస్తాడా? మరి చెప్పండి. మేమే ఆయనకు చీప్గా దొరికాము. ఎవరు? మధు పార్క్ వాళ్ళే. కానీ మధు పార్క్ మేము వదిలిపెట్టాం. మా లీగల్ ఫైటింగ్ నడుస్తుంది. ఏమవుతుందో అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఆయన చూడండి, ఆయన ఎట్లా ఉన్నారో మీరు చూశారు కదా. అరే ఫిబ్రవరి 16 నాడు పెట్టాడు ఇదే మీటింగు, గ్రామసభ క్యాన్సిల్ చేశాడు. మేమేమంటున్నాం? 400 ఫ్యామిలీస్ బాబు అక్కడికి రండి, అక్కడికి వచ్చి మీటింగ్ పెట్టండి అంటున్నాం. దానికి ఒప్పుకోరు. ఇప్పుడు ఆమె పెద్ద ఆమె చివరిలో మాట్లాడింది, ఆమె డాక్టర్ ఉషా, ఆమె మాట్లాడింది అందుకోసం ఆమె మాట్లాడింది. మా దగ్గరకు వచ్చి పెట్టండి. అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, రిటైర్డ్ పీపుల్ ఉంటారు. నా లెక్క ఆమె ఏజ్ 72. నేను 2014 నుంచి 13 నుంచి ఉంటున్నా అదే అపార్ట్మెంట్లో. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మేము దాన్ని వదిలిపెట్టుకోవాలంటే ఎట్లా వదిలిపెట్టిపోతాం? వదిలిపెట్టుకోం కదా. అది కనుక దయచేసి మీ మీడియా ద్వారా మేము సీఎం గారికి విన్నవించుకునేది ఏమంటే దీన్ని వదిలిపెట్టండి. లేదు డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చి మమ్మల్ని కలపండి, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి.